కారణాల్లో మెయిన్ అంటే మన లైఫ్ స్టైల్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది గైనకలాజికల్ క్యాన్సర్స్కి ఒబిసిటీ ఒక పెద్ద కారణం. 2 లేట్గా పిల్లలు పుట్టడం లేదా పిల్లలు పుట్టకపోవడం, ఫర్టిలిటీ ప్రాబ్లం, పిల్లలు పుట్టినా వాళ్ళకి పాలు ఇవ్వకపోవడం, ఇది ప్రాబ్లం. కొత్తగా వచ్చిన ఇంకొక డిజీజ్ ఒకప్పుడు లేనిది ఈజ్ పిసిఓడి. పిసిఓడి ప్రాబ్లం ఎంత ఎక్కువైపోయింది అంటే ప్రతి 100 గర్ల్స్లో ఒక 30%కి చూస్తున్నాము. పిసిఓడి ఉన్న వాళ్ళల్లో యూటరస్ గర్భాశయ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ. బికాస్ పీరియడ్ మెటీరియల్ నిలిచిపోయి నెలల తరబడి బయటికి రాక అది క్యాన్సర్ కింద మారుతుంది. సో ఐ థింక్ మన ఫుడ్ హ్యాబిట్స్, లావ్ అవ్వడము, ఎక్సర్సైజ్ బాగా తగ్గిపోవడము అండ్ స్ట్రెస్ మూలంగా మన బాడీ రిపేర్ అయ్యే టైం దొరకట్లేదు. ఫిజికల్ స్ట్రెస్ లేదు, మెంటల్ స్ట్రెస్ ఎక్కువైంది. సో ఇవన్నీ కలిపేసి అండ్ తిన్న ప్రతిదీ కలుషితమే. తాగే నీరు పొల్యూటెడ్, పీల్చే గాలి పొల్యూటెడ్, దాంతోపాటు మన హ్యాబిట్స్ మారిపోయినాయి. బయట ఎక్కువ తింటున్నాము, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తింటున్నాము, అండ్ కార్బోహైడ్రేట్, ఫ్యాట్ రిచ్ ఫుడ్ ఈజీగా ప్యాకెట్స్లో దొరికేసేది తింటున్నాము, ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నాము, తక్కువ పడుకుంటున్నాము, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి అడిక్ట్ అవుతున్నాము. సో ఓవరాల్ ఇవన్నీ కూడా క్యాన్సర్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయండి.